ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె సంబంధిత జబ్బుల గురించి, గుండె నొప్పి గురించి, సడన్ కార్డియాక్ డెత్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇవాళ వన్స్ అగైన్ కొన్ని చాలా కామన్గా కనిపించే సిమ్టమ్స్, వాటికి హార్ట్ అటాక్తో సంబంధం ఉందా లేదా, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఆల్ అబౌట్ హార్ట్ హెల్త్ విత్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. నమస్కారం సార్. నడిస్తే ఆయాసం వస్తే అది హార్టా, గ్యాసా, లంగ్ ప్రాబ్లమా, ఎలా తెలుసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు ఇది కామన్ క్వశ్చన్ అండి. సో నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మోస్ట్లీ అది హార్ట్ రిలేటెడ్గా ఉండవచ్చు అని అనుకోవచ్చు. ఎలా అంటే నార్మల్గా ఒకరు 2-3 కిలోమీటర్ రోజు వాక్ చేస్తున్నారు, లేదు ఒక 5000 స్టెప్స్ కంటిన్యూస్గా వేయగలుగుతారు. అదే పర్సన్ రీసెంట్గా ఒక 2000 స్టెప్ వేసిన వెంటనే, లేదు ఒక 1/2 కిలోమీటర్ నడిచిన వెంటనే వాళ్ళకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇబ్బంది అనేది ఎవ్రీ పేషెంట్ ఒకేలాగా డిస్క్రైబ్ చేయలేరు. అది నొప్పిగా ఉండవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, మోస్ట్లీ సెంటర్గా ఉంటుంది, ఇలా పెట్టి చూపిస్తారు వాళ్ళకి. ఇక్కడ ఏదో ఒక ఇబ్బంది, బాధగా ఉంటుంది, మంటగా ఉండవచ్చు, నొప్పి ఉండవచ్చు, బరువుగా ఉండవచ్చు, సమ్టైమ్స్ గొంతు నొప్పి రావచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదో గొంతు నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. సో రెస్ట్లో లేకుండా కొద్దిగా దూరం నడిచాక మనకి ఏదో ఇబ్బంది వస్తుంది అంటే అది హార్ట్ రిలేటెడ్గా ఉండవచ్చు. వాళ్ళు ఆగిన తర్వాత తగ్గిపోతుంది, మరి వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేస్తారు, మరి ఆ పర్టికులర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది. సమ్టైమ్స్ నొప్పి ఉండవచ్చు, లేదా ఆయాసం ఉండవచ్చు. ఇవి రెండు కానీ ఆగినప్పుడు మరీ తగ్గిపోతుంది. ఇలా ఎనీథింగ్ రెస్ట్లో లేకుండా నడిచేటప్పుడు వస్తుంది, ఆగిపోతే తగ్గిపోతుంది అంటే 99% అది హార్ట్ రిలేటెడ్గానే ఉండవచ్చు. రైట్.